హలో ఆల్, బాగున్నారా అందరూ? ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే. ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంది కదా. ఎక్కడ అనుకుంటున్నారు? ఎనీ గెసెస్? నేనే చెప్తానండి, గెస్ చేస్తాను. కానీ మీరు యాక్చువల్గా పంట పొలాలు ఇవి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి పల్లెటూర్లలో, కానీ ఇది ఒక రైల్వే స్టేషన్ పక్కన ఉంది. మామూలుగా రైల్వే స్టేషన్ పక్కన కమర్షియల్గా అన్నీ ఉంటాయి కదా, లాడ్జెస్, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ. బట్ ఇక్కడే నాకు భలే బ్యూటిఫుల్ అనిపించింది వ్యూ, అందుకే వీడియో రికార్డ్ చేశాను. ఇది అన్నవరం రైల్వే స్టేషన్. మేము అన్నవరంలో సత్యదేవుని దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా సింహాచలం వెళ్దామనేసి అన్నవరం రైల్వే స్టేషన్కి వచ్చాము. మేము అన్నీ బ్యాక్ టు బ్యాక్ అన్నీ ప్రాపర్గా ప్రీ ప్లాన్ చేసుకొని అన్నీ బుక్ చేసుకొని ఉన్నాము. ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ యాక్చువల్గా 4 o'clockకి రావాలి ట్రైన్, బట్ 6:30కి వచ్చింది ఆ రోజు. మేము స్టేషన్కి వచ్చే వరకు 5 అయిందిలేండి, ఎందుకంటే మేము యాప్లో చూసుకొని వచ్చాము. అలానే డైరెక్ట్ వచ్చింటే మేము కూడా బిస్కెట్ అయ్యేటోళ్ళం. ఆ ట్రైన్ ఇదేం పెద్దది ఏం కాదు, 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతే. మేము డైరెక్ట్ కిందికైతే ఏం పోలేదు, పైనే ఉన్నాం వంతెనలో. ట్రైన్ వచ్చినప్పుడు దిగొచ్చులే అని ఊకే అటు ఇటు ఎందుకనేసి. ఇది కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది అన్నవరము. ఇంకా రష్ అయితే చాలా ఉంది, ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉండవు అనుకుంటాను. అయితే అన్నవరము చాలా బాగుంది. ఎందుకో నాకు 3 years బ్యాక్ అన్నవరం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు నేను పెద్దగా ఏం ఫీల్ అవ్వలేకపోయాను, బట్ ఈసారి ప్రతిదీ కొంచెం నిదానంగా ఉండి అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. మనసుగా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. అందులోనూ వ్రతం చేయించుకున్నాక ఇంకా హాయిగా ఉంది. ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా, వీళ్ళు మా అలాగే పైన కూర్చొని ఉన్నారు. ఇవన్నీ అయ్యే పనులు లేవులే, ఆ ట్రైన్ వచ్చినప్పుడు పోదాంలే అని. చాలామంది యాక్చువల్గా రైట్ టైం వచ్చేసి 4 o'clock, బట్ 6:30కి వచ్చిందంటే ఎంత లేట్ అయిపోయింది. ఇంకెంత జనాలు నిండిపోతారో ఆలోచించుకోండి. ఇప్పుడు జస్ట్ శాంపులే వాళ్ళు ఉన్నది, అసలు మేము వెళ్ళే టైంకి అయితే బీభత్సంగా నిండిపోయారు. మేము ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళినా మేము బుక్ చేసుకున్న దాంట్లో ఉన్నామా లేకపోతే జనరల్ దాంట్లో ఉన్నామా మాకే అర్థం కాలేదు, అలా ఉన్నది. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళే వరకు 10 అయిపోయింది. అక్కడ మేము విశాఖపట్నంలో దిగాం, డైరెక్ట్ సింహాచలంకి లేవు ట్రైన్స్. సో విశాఖపట్నంలో దిగిన తర్వాత ఇంకా అక్కడే మేము దిగుతున్నాం, కానీ రైల్వే స్టేషన్లోనే ఆ నుంచి ఇక్కడ మేము సింహాచలంకి ట్రైన్ నార్మల్గా బస్ తీసుకొని వచ్చేసాం. బస్లో ఆ నుంచి అక్కడికి ఒక 45 minutes అలా ఉంది జర్నీ. ఆడ బస్ స్టాండ్లో దిగాము. అది ఇంకో పల్లెటూరు లాగానే అనిపించింది. ఆ బస్ స్టాండ్ మొత్తం లైట్స్ అన్నీ ఇంకా అప్పటికే ఆఫ్ చేసేసారు 10 o'clockకే. బస్సెస్ కూడా ఏమీ లేవు, అసలు జనాలే లేరు. కనీసం మామూలుగా బస్ స్టాండ్లో షాప్స్ అయినా ఉంటాయి కదా మనకి, షాప్స్ కూడా ఏమీ కనపడలేదు ఎందుకో నాకు. ఏదో అది సిటీ అయినప్పటికీ ఏదో మారుమూల ప్రాంతం లాగా అనిపించింది. అక్కడ ఉన్న కండక్టర్లు కూడా చెప్పారు మాకు, కొండపై కంటే అదే సింహాచలము వరాహలక్ష్మీ నరసింహస్వామి చూడడానికి వచ్చాం కదా, వెళ్ళాలనుకుంటే ఏదైనా రూమ్ తీసుకొని అయినా ఉండండి, లేదంటే అక్కడ పడుకోవడానికైనా ఉంటుంది అని అంటే, లేదండి మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము, ఇంకా అక్కడికే వెళ్తాము, జస్ట్ మా వాళ్ళు వస్తున్నారు అనేసి ఉన్నాము. అక్కడ మేము రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చాం కదా, బస్ స్టాండ్ దగ్గరనే హోటల్లో ఫుడ్ తీసుకున్నాము. చాలా బాగుంది ఫుడ్ అయితే, అన్ని కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా తినేసి పడుకున్నాము. ఆ రూమ్ డీటెయిల్స్ కూడా నేను వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రూమ్ డీటెయిల్స్ అండ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి, అట్లనే ఈ స్వామి దగ్గర అన్నదానం ఎక్కడ పెడతారు, ఫుడ్ ఎలా ఉంది, అవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ సపరేట్ వీడియోస్లలో నీట్గా పోస్ట్ చేశాను. ఇప్పుడు లేటెస్ట్గా వెళ్ళే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఇదైతే మేము రూమ్ బుక్ చేసుకున్నాం అన్నాం కదా, మేము గణపతి సత్రంలో బుక్ చేసుకున్నాము. రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 rupees పడింది. వెరీ యావరేజ్గా ఉంది, కాకపోతే ఏసీ వచ్చింది. ఇంకా ఏదో ఒకట్లే 1 dayకి అన్నట్టు తీసేసుకున్నాము. అయితే మాకు ఆ రూమ్ నచ్చకపోయినా బెస్ట్ థింగ్ ఏంటి, మార్నింగ్ లేవగానే డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ నుండి ఆ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో, చుట్టూ కొండ. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఆ రోజు వర్షం కూడా పడుతుంది. అసలు వ్యూ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బ్యూటిఫుల్ ఉంది. మార్నింగ్ బాబుకి పాలు కావాలనేసి ఇంకా మేము అదంతా తిరగడానికి వెళ్ళాము, కానీ ఎక్కడా కనపడలేదు మాకు.
ఫైనల్గా ఒక షాప్ ఉండే, ఆ షాప్ దగ్గర అది బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయి షాప్స్, ఇంకా అక్కడ తీసుకున్నాము. కాస్ట్ అంటారా పర్లేదు, ఇంకా నార్మల్ కాస్టే ఉంది. కాకపోతే ఇంకా ఇక్కడ టెంపుల్ కదా, ఇంకొంచెం 10 రూపాయలు ఎక్కువే అమ్ముతారు. ఇంకా తప్పదు, మనకు కావాలి కాబట్టి ఎట్లనన్నా తీసుకోవాల్సిందే. వీడియో మీకు లాంగ్ అనిపించినప్పటికీ కూడా అసలు మనం చూడడానికి మన కళ్ళు అయితే సరిపోవు, అంత బాగుంటుంది. ఇది చలికాలమే అంటారు కదా అక్టోబర్లో, అందుకే అనుకుంటా పొద్దున్నే టెంపుల్ దగ్గర కూడా మంచు కురుస్తూ ఉంటుంది, వర్షం పడుతూ ఉంది. అంటే దేవుడి చుట్టూ ఇంకా ఇవే కదా ఉండేది. ఇక్కడ పొల్యూషన్ లేదు, ఏం లేదు, మొత్తం చుట్టూ కొండ, ఫుల్గా చెట్లు, కొండ నిండా. ఇంకా మా నాన్న అయితే వాటర్ బాటిల్స్ కూడా పట్టుకొచ్చాడు, వాటర్ ఉంటే కూడా వాటర్ పట్టుకుందాము అని. ఫ్రీ వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా పాల ప్యాకెట్ కూడా తీసేసుకొని రిటర్న్ కూడా అయ్యాం మేము. అయితే ఆ పాల కోసం మొత్తం కొండంతా తిరిగాంలేండి, అది వేరే విషయము. ఎవరిని ఏమడిగినా కానీ ఆ దిక్కు ఈ దిక్కు, ఆ పైన ఈ పైన ఆ కింద అంటున్నారే కానీ ఒక్కరూ సరిగా సమాధానమే చెప్పట్లేదు ఇక్కడ. మన చిన్నప్పుడు ఒకప్పుడు గుళ్ళు వేరు, ఇప్పుడు పెద్దగైనాక ఈ గుళ్ళు వేరు, అసలు చాలా తేడా. అడుగడుగున అంతా డబ్బు 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 డబ్బు, అసలు కొంచెం కూడా మనుషులలో అయితే ఉండింటది ఎవరి దగ్గర ఒక దగ్గర. బట్ ఏంటంటే మోస్ట్లీ టెంపుల్స్లలో అందరూ కూడా ప్రతిదీ చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాప్ వరకు కాంట్రాక్ట్కి తీసుకుంటారు కదా 1 ఇయర్కి. అందువల్లనే అనుకుంటా అసలు ఎవరు 1 రూపీ కూడా తగ్గించుకోరు, కొంచెం కూడా మానవత్వమే ఉండదు వాళ్ళకి. వాళ్ళు కాంట్రాక్ట్ పాడుకున్న అమౌంట్ ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా ఒక 1 రూపీది 2 రూపీది 5 రూపీస్ది 10 రూపీస్ది అమ్మడం చేస్తుంటారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే అట్లా చేయడం వల్ల వాళ్ళకి కానీ అవి ఇప్పుడు మామూలుగా చేతికి డబ్బులు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు పుట్టుకున పోతాయి. నేనైతే అదే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మన వల్ల ఒకళ్ళు బాగుపడకపోయినా పర్లేదు, కానీ మనం వాళ్ళని అన్యాయం చేయకపోతే చాలా అనిపిస్తుంది నా వరకైతే. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో మేము 10:30 కల్లా దర్శనం చేసేసుకున్నాము. 10:30 తర్వాత నుంచి అన్నదానం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అసలు బాగా అనిపించింది, వెయిటింగ్ లేదు, క్యూ లేదు, ఏం లేదు. ఎంతమంది వచ్చినా కానీ వెయిటింగ్ టైం లేకుండా చక్కగా కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, భోజనాలు పెట్టే వాళ్ళు పెడుతూనే ఉన్నారు, తినే వాళ్ళు తింటూనే ఉన్నారు, పడేసే వాళ్ళు వేసుకొని పోతూనే ఉన్నారు. అంత చక్కగా ఉండేది. ఫుడ్ విషయం అయితే టాప్ అబ్బా, అన్నదానం మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఈ గుడిలో. అందరికీ తెలుసు మనం ఈరోజు అన్యాయం చేసి సంపాదిస్తున్నామంటే అది ఖచ్చితంగా మనది కాదు, అది వెళ్ళిపోతుంది. మన నిజాయితీగా సంపాదించిందే అది ఎప్పటికైనా. కానీ చాలామంది అంటారు అన్యాయం చేసేటోళ్ళవే ఈ రోజులు, మంచి చేసేటోళ్ళే కాదు అంటారు. కానీ అది తప్పు. అన్యాయం చేసేటోళ్ళకి ఈ రోజే రోజు, అంతే రేపు కాదు. అదే మంచి చేసేటోళ్ళకు ఈ రోజు కాకపోవచ్చు, కానీ రేపు వాళ్ళదే అవుతుంది అప్పర్ హ్యాండ్. అదైతే నేను బిలీవ్ చేస్తా. ఇదంతా కూడా మేము మార్నింగ్ తిరగడానికి వచ్చినప్పుడు, అదే పాల ప్యాకెట్ కోసం అండ్ వాటర్ కోసం తిరగడానికి వచ్చినప్పుడు ఇవన్నీ కవర్ చేసాము, లేకపోతే ఇవన్నీ మాకేం తెలుసు. మెమరీ లాగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా ఇలా ఒక వీడియో తీసి పెట్టుకుంటా అనేసి ఇంకా వీడియో అంతా తీసాను. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రిలేట్ అవుతారు మా వీడియో చూసి. ఎలా వాళ్ళకు కూడా ఏదైనా అవసరం ఉంటే ఫుడ్ అయినా పాలైనా, పిల్లలతో వచ్చే వాళ్ళకైనా, నార్మల్గా పెద్దలతో వచ్చే వాళ్ళైనా. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు టైం టు టైం వెయిట్ చేస్తూ ఉండలేరు కదా, దేవుడి దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు. టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, బీపీస్ ఉండే వాళ్ళు ఉంటారు, షుగర్, ఇలా రకరకాల ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ దగ్గరికి వస్తే మాత్రం షాప్స్ ఉంటాయి, ఇంకా మధ్యలో అయితే ఎక్కడా ఉండవు. సెకండ్ది వచ్చేసి అన్నదానం టూర్ అని ఒకటి పెట్టాను నేను. ఆ వీడియోలో కూడా షాప్స్ ఉంటాయి. అన్నదానం పెట్టేదాని వెనకాల వైపే హోటల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా కొంచెం ఫుడ్ దొరుకుతుంది, పాలు దొరుకుతాయి, కాఫీ, టీ, అలా కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. మీరు వీడియోస్ అన్నీ డీటెయిల్డ్గా చూస్తేనే మీకు యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేసి చూసారనుకోండి పెద్దగా అనిపించదు. నేను వీడియోలో ఎంత చెప్పినా కానీ మనము రియల్గా ఈ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవుతేనే అర్థమవుతుంది. మార్నింగ్ లేవగానే బాల్కనీ నుండి డోర్ ఓపెన్ చేయగానే ఆ దేవుడిది గోపురం కనిపిస్తుంది, చుట్టూ గ్రీన్ కలర్ కొండ అండ్ మంచు పడుతుంది. ఇంకా ఉంది చూడండి, అబ్బాబ్బా వేస్ట్, ఇంకా అసలు ఇంకేది పనికిరాదు, అంత అద్భుతంగా అనిపించింది దేవుడిది అయితే. మార్నింగ్ ఇక్కడ పావురాలు అయితే భలేగా ఉన్నాయి. అగో చూడండి కొండపైన మంచు కురుస్తున్నట్టు. యాక్చువల్గా ఇది వర్షము పడినట్టే అనిపించింది కానీ పెద్దగా పడలేదు తెలుసా. నాకు తెలిసి
అంటారు కదా, ప్రకృతి ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ వర్షం కూడా ఎప్పుడు వస్తూ ఉంటుందని. ఆ ఎఫెక్టే ఈ ఎఫెక్ట్ అనుకుంటాను. నాకైతే అలానే అనిపించింది. మరి వర్షం పడితే పావురాలు నార్మల్గా ఉండవు కదా, సో అది వర్షం కాదు, మంచులాగా కురుస్తూ ఉందన్నమాట. రోజు దేవుడికి అభిషేకం లాగా వచ్చిపోతుందేమో అనిపించింది. ఇక్కడ వాళ్ళు మాటలో మర్యాద మస్తు ఉంటుంది, కానీ వాళ్ళు చేసే పనులు అయితే ఏముండదు. నాకు ఎందుకు కొంచెం బాగా ఎట్లా అంటే, కొంచెం చదువులేని వాళ్ళు కొంచెం ఉంటారు కదా, మొరటుగా ఎలా బిహేవ్ చేస్తారో అలానే అనిపిస్తుంది. అంటే హైదరాబాద్కి ఇక్కడ కంపేర్ చేయడం అని కానివ్వండి, హైదరాబాద్లో మోసం చేసేటోళ్ళు ఉంటారు, ఇక్కడ అలా ఉంటారని కాదు, ఎక్కడైనా ఉంటారు మోసం చేసేటోళ్ళు అయినా నార్మల్ వాళ్ళు అయినా. నాకెందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ మా నాన్న షాప్ వాళ్ళతోటి డిస్కస్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటయ్యా ఏమీ లేవు, ఎక్కడికి పోవాలి, ఏదన్నా అవసరం అయితే ఇక్కడ కొనుక్కోవాలి ఏంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంతే ఒక దగ్గరే ఉంటాయి అన్నీ, మొత్తం అంతా ఏం షాపులాగా పరుచుకోండు సంతలాగా అని ఆయన సెటారికల్గా చెప్తూ ఉన్నాడు మా నాన్నకి. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా వాటర్ అయితే దొరకలేదు, ఎంత ఎతికినా కానీ ఇంకా వాటర్ కోసం ఎత్తుక్కుంటూ ఉన్నాం మేము. కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదండి, అన్నవరంలో కూడా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదండి. కానీ ఒక దగ్గర మాత్రం ఒక అతను బాగా చెప్పారు, అన్నీ చెప్పారు, అసలు చాలా బాగా ప్రేమాభిమానం అన్నీ చూపెట్టారు, బాగా అనిపించింది. కనీసం అలా ఉండాలి మినిమం. వాళ్ళు ఏం చేస్తారు, సెక్యూరిటీ జాబే కదా, వచ్చిన వాళ్ళకు దారి తెలీదు, ఏ రూట్లో ఏది ఉంటుందో తెలీదు, కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాలి కదా. వాళ్ళది డ్యూటీ లాగా కాకుండా అందులోనూ దేవస్థానంలో ఉంటున్నారు కాబట్టి, దేవుడి దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా జాలి దయ అట్లా ఉండాలి. కానీ అసలు ఇంత రూడ్గా బిహేవ్ చేస్తారో కొంతమంది కాదు, అందరూ రూడ్గానే బిహేవ్ చేస్తారు. ఎవరో ఒకరో ఇద్దరో మంచిగా ఉంటారు అంతే. ఇక్కడ కూడా అంతే, సింహాచలం టెంపుల్లో ఏదో వాళ్ళ ఆస్తులు అడిగినట్టు ఇంకా మూతి మొక్క ముడుచుకొని ఉంటారు, ఏదన్నా క్వశ్చన్ అడిగితే చాలు. మేమైతే ఆ మూల పోయి ఈ మూల పోయి అటు పోయి ఇటు పోయి లాస్ట్కి గోపురం దగ్గరికి వస్తున్నాము. ఇప్పుడు 4-5 సార్లు గోపురం దగ్గరికి వచ్చాము. వరాహస్వామి టెంపుల్ చరిత్ర విన్న తర్వాత నాకు భలే అనిపించింది. మనం చిన్నప్పుడు భక్త ప్రహ్లాద సినిమా చూసాం కదా, సేమ్ ఆయన ఒక స్తంభంలో నుంచి బయటకు వస్తారు కదా, ఇక్కడ కూడా ఆ స్తంభం ఉంటుంది సేమ్. ఇంక ఇదే ప్లేస్లోనంట ఆ సీన్ జరిగింది. ఆయన రియాలిటీగా ఆయన వెలిసింది ఆ బాబు కోసము. ఆ స్తంభాన్ని మనం పట్టుకొని కౌగిలించుకోవాలి, అదే హగ్ చేసుకోవాలంటే 25 రూపీస్ కడితే కానీ ఆ స్తంభాన్ని ముట్టుకొని ఇస్తారు. మీరు నిజంగా ఇలాంటివి నమ్ముతారా? మనం డబ్బులు కట్టి మరి ఆ దాన్ని హగ్ చేసుకుంటే మనకి ఏదో పాజిటివ్ వైబ్ వస్తుందని. నేనైతే అంతేం నమ్మను. మన దగ్గర డబ్బులు ఎక్కువ మనం ఇచ్చేసి అలాంటివి చేయాల్సిందే తప్ప, అదేదో వెళ్ళి మనము హగ్ చేసుకున్నంత మాత్రాన మన దగ్గరికి దేవుడు వస్తాడు లేదా వైబ్ వస్తుంది అంటే నేను అస్సలు నమ్మను. మేము ఫస్ట్ టైం 3 years బ్యాక్ వచ్చినప్పుడు మేమేం వెళ్ళలేదు, అలాగే ఇప్పుడు కూడా ఏమీ వెళ్ళలేదు. నేను యాక్చువల్గా ఇక్కడ ఒక స్టోరీ చెప్పాను అనమాట మా బాబు కోసము. మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఈ టెంపుల్కి వచ్చాం కదా, ఇప్పుడు ఎట్లా అయితే ఆ చిన్న బాబు కోసము వరాహస్వామి వచ్చాడో అలానే నీ కోసం కూడా నువ్వు ఎప్పుడైనా బాధపడితే స్వామికి చెప్తే స్వామి కూడా నీ కోసం వస్తాడు. ఈ స్వామి కేవలం చిన్నపిల్లలకి బాగా పలుకుతాడు. చిన్నపిల్లలు అంటే దేవుడికి చాలా ఇష్టము, ఈయనకు ఉగ్రరూపం. అదే చిన్నపిల్లల్ని చూస్తే ఆయన కూడా చిన్నపిల్లోడు అయిపోయి హ్యాపీగా ఉంటాడు, నీకోసం వస్తాడనేసి మా బాబుకి చెప్పానమాట నేను. భలే క్యూట్ అనిపించింది అనమాట ఆ స్టోరీ అలా చెప్తున్నప్పుడు. అంటే నేనేదో అనుకొని చెప్పింది కాదు, నాకు అలా నా మనసుకు తోచింది, నేను మా బాబుకి చెప్పాను అనమాట. బాగుంది కదా, అంతే కదా, మరి చెప్పింది కరెక్టే కదా. ఇంకా ఇక్కడ మార్నింగ్ మేము రెడీ అయిపోయాము. మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఈ వీడియో. ఇక్కడ ఇంకా గోశాల అన్నప్రసాదం కౌంటర్ అనేసి ఉంది కదా, అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అనేసి, ఇంకా ఇలా మనం స్ట్రైట్గా వెళ్తేనే అన్నదానం వస్తుంది. ఇక్కడ మామూలుగా మనము గుడి ఎగ్జిట్ అయ్యే దగ్గర ఈరోజు మాకు ఏం పెట్టారంటే పులగం పెట్టారు. బబ్బలే టేస్ట్ ఉంది పులగం అయితే. ఎందుకు తెలుసా మీకు, టెంపుల్ ప్రసాదాలు టేస్ట్ ఉంటాయి, మనం ఇంట్లో చేసుకుంటే రాదు అంటే, ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి, మనం ఇంట్లో తిన్నట్టు పళ్ళానికి నిండా పెట్టుకొని ఇంట్లో తింటాము, అదే మనం టెంపుల్లో జస్ట్ చిన్న ముద్ద తింటాము. అదే ముద్ద మీరు ఇంట్లో కూడా మీ అమ్మ చేసేది
లేదా మీరు చేసుకొని తినేది ఒకటే ముద్ద తినండి. టేస్ట్ రాకపోతే నన్ను అడగండి. అంటే టెంపుల్లో దేవుడి మహిమ ఉంటుంది కాబట్టి బాగుంటుంది, ఇంట్లో ఎంత తింటాం కాబట్టి అని కాదు. ఇంట్లో అమ్మ చేసే వంటలో కూడా ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటాయి. అమ్మ ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక ముద్ద తింటే బాగుంటుంది ప్రసాదంలాగా ఇంట్లోనైనా సరే. అదే నువ్వు గుడిలో కూడా అన్నం లెక్క ఇంత పెట్టుకొని తిన్నారనుకో ఏం ఉండదు ఆడ, సేమ్ అంతే ఉంటుంది. నేను చాలాసార్లు చాలా తిని రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం టెంపుల్లో ఉండే ప్రసాదంకి ఇంట్లో తినే ఫుడ్కి డిఫరెన్స్ ఏంటి అని. మీకు కూడా ఇలానే చాలాసార్లు అనిపించుంటుంది కదా. నేనైతే చాలా డీప్ రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. మీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి. మీరు కూడా అలాగా ఆలోచించుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి థింక్ లాజికలీ. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి, మీకు అలానే అనిపిస్తుంది. చూడండి, మార్నింగ్ నేను మంచులాగా అనిపిస్తుంది అని చెప్పాను కదా. బాల్కనీ నుంచి చూస్తే ఆ మంచు అలా వెళ్ళిపోతూ ఉంటే అదేదో అక్కడక్కడే క్రియేట్ అయ్యాడు. నేను ఫస్ట్ అనుకున్నాను లేచి చూడగానే ఇది ఇక్కడేదో పొగ పెడుతున్నట్టుంది, పొగబోతుంది అనుకున్నా. అయినా పొగ పెట్టినంత అంత పెద్దగా అంత ఎక్కువ పొగ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం కొండనే కమ్మేసిందే అనుకున్నా. వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏంటో కానీ నిజంగా చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు. మంచి వ్యూని చూస్తాము, చాలాసేపు తర్వాత మళ్ళీ ఇలా అయిపోయింది. అయితే మేము వెళ్ళిన రోజు బాగా చల్లగానే ఉన్నది వాతావరణము, మా అదృష్టం. చూడండి, ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా యాక్చువల్గా మేము రెడీ అయిపోయి ఇంకా మెట్లు దిగేసి వెళ్తున్నాము. మేము ఉండే ఈ గణపతి సత్రంలో ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు చాలా ఇలా ఉంటాయి ఆటవాలుగా, కొంచెం దిగడానికి కొంచెం కష్టమే అవుతుంది. యాక్చువల్గా మా నాన్న పెద్ద సింగరు, బాగా పాటలు పాడతాడు. ఇంకా మా నాన్న అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి వీడియో ముందుకు వచ్చాడు. అంటే ఎప్పుడూ పెద్దగా ఏమీ చెప్పలేదు కదా, సో అందుకని కొంచెం మిస్ అవుతూ చెప్తూ ఉన్నాడు. ఇంకా అర్థం అవ్వదు అనేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా నాన్న ఫీల్ అవుతాడేమో, ఇప్పుడు నేను చెప్పిందంతా వేస్ట్ అయిపోయింది కదా, నువ్వు నన్ను ఒక దగ్గర కూడా నా వాయిసే పెట్టలేదు, ఊరికే నన్ను పెట్టావని ఫీల్ అవుతాడేమో ఈ వీడియో చూశాక. యాక్చువల్గా మా నాన్నకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఫైటింగ్స్ అన్నా కానీ, అంటే మూవీస్లో ఏదైనా క్యారెక్టర్ చేయాలన్నా కానీ. ముఖ్యంగా ఏంటంటే ఆయనకు సింగింగ్ చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా బాగా పాడతాడు. ఇక్కడ యాక్చువల్గా వ్యూ బాగుందనేసి అదే బాల్కనీ నుంచి గోపురం ఎలా అయితే కనిపిస్తుందో మేము మెట్లు దిగిన తర్వాత కూడా ఇంకా బాగా కనిపిస్తుంది. అక్కడ నిలబడి కొన్ని ఫోటోలు దిగాము అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంకా వెళ్తున్నాం టెంపుల్కి. మాకేం పెద్ద దూరం ఏం లేదు, ఒక 1/2 కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది టెంపుల్. ఇంకా డైరెక్ట్ అలానే ఇంకా చూసారు కదా, జస్ట్ వెరీ లిటిల్ డిస్టెన్స్ ఉంది అంతే. మేము డైరెక్ట్ చక్కగా గోపురం దగ్గరికి పోయేసి ఇంకా కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగాము ఫస్టే, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ గోపురం దగ్గరకు వస్తాము, మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ వేరే వైపు ఉంటుందో, మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కలిసిపోతాం కూడా, దేవుడి దర్శనం అంతా అయిపోయే వరకు అనేసి ముందే దిగేసాము. ఇక్కడ కూడా మొబైల్ ఫోన్ అయితే అలౌ లేదు, 10 రూపీస్ తీసుకుంటారు పెట్టినందుకు. అందుకే ముందు జాగ్రత్త మేము అందరం ఫోన్లు ఇంట్లో లోపల రూమ్లోనే పెట్టేసినాము. ఒట్టి మా హస్బెండ్ ఫోన్ మాత్రమే క్యారీ చేస్తున్నాడు, ఒకటైనా ఉండాలి కదా అని. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే నార్మల్గా లక్ష్మీ నరసింహ అవతారం అంటే నేను యాదగిరి గుట్ట చూశాను, నెక్స్ట్ వచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహస్వామి చూశాను, నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి దేవుడు కంబగిరి లక్ష్మీ నరసింహ చూశాను, ఇంకోటి మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి అని కూడా ఉంటాడు అనమాట, ఆయన కూడా చూశాడు. ఇవన్నీ కర్నూలులో ఉన్నాయి టెంపుల్స్. పానకాల స్వామి ఏంటంటే ఆయన మంగళగిరిలో ఉన్నాడు, విజయవాడలో. ఇప్పుడు ఈయన వచ్చేసి వైజాగ్ సింహాచలంలో ఉన్నాడు కదా వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అందరికీ కూడా మనము సినిమాలలో చూస్తాం కదా, ఆ అవతారం అయితే లేదు. మనం సినిమాలలో చూసేది డూబా, లేకపోతే ఈ స్వాములు వెలిసిన అవతారము వాళ్ళ రూపురేఖలు డిఫరెంట్గా ఉన్నాయి. మనం సినిమాలలో చూసింది డిఫరెంట్గా ఉంది. కానీ ఏది నిజము ఏది అబద్ధము నాకు అదే కన్ఫ్యూజన్, అర్థం కాలేదు. నాకు అన్నీ చూసిన తర్వాత నాకు చాలా అనిపించింది, మనం చూసేది రాంగ్ ఉందా లేకపోతే ఏంటా అని. ఇక్కడ ఈ స్వామి ఏమో లింగ రూపంలో ఉన్నాడు, మొత్తం చందనం పెట్టి ఒంటికి. కాబట్టి అంటే సినిమా ప్రభావం అయి ఉంటుంది. సినిమాలలో మనము లక్ష్మీనరసింహస్వామిని ఒకలాగా చూసి ఇక్కడ మనం ఒకలాగా చూసేసరికి ఏంటి అసలు పోలికే లేదు, ఈయన ఎవరు అన్నట్టుగా అనిపించింది నాకైతే. అంటే నేనేం పెద్ద భక్తురాల్ని కాదు, నాకు మనసుకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాడు. మీకు ఇన్ డీటెయిల్గా ఏమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి కమెంట్లో. దర్శనం కూడా అయిపోయింది, వచ్చే రూట్లో గోశాల ఉంది, ప్రసాదములు ఉన్నాయి.
లడ్డు వచ్చేసి 15 రూపాయలు, పులిహోర వచ్చి 10 రూపాయలు. నేను యాక్చువల్గా 4 లడ్డూలు తీసుకున్నాను. 4 లడ్డూలు చాలే అనుకుంటే ఇంక వాళ్ళు ఒక పులిహోర ప్యాకెట్ కూడా తీసుకోండి అన్నారు. మనకు తెలుసు కదా ఏం కావాలో ఏమొద్దో, వాళ్ళకి ఏం అవసరం చెప్పు. సర్లే ఇంకా వాళ్ళు తీసుకోమన్నారా అన్నట్టు ఏదో మొహమాటానికి సర్లే ఒక పులిహోర ప్యాకెట్ ఇవ్వండి అని తీసుకున్నాను. పుల్లగా ఉంది ఆ పులిహోర మాత్రం. దేవుడు ప్రసాదాన్ని ఏది అనకూడదు అంటారు, బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నా. లడ్డు నార్మల్గా యాజ్ యూజువల్గానే ఉంది. తిరుపతి లడ్డుని కొట్టే అంత లడ్డు అయితే ఎక్కడా ఉండదండి. అది ఆ టేస్ట్ అది కంప్లీట్ డిఫరెంట్. ఈ స్వామి దగ్గర కూడా లడ్డు పులిహోర మాత్రమే పంచుతున్నారు. పంచడం అంటే వాళ్ళేం ఫ్రీగా ఇవ్వట్లేదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. మేము ప్రసాదాలు తీసుకొని ఇంకా డైరెక్ట్ అన్నదానం తినేసి రూమ్కి వచ్చేసాము. వచ్చేసి ఒక 2 hours పడుకున్నాము. 2కి అలా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మాకు ఈవినింగ్ హైదరాబాద్కి ట్రైన్ ఉంది 7 o'clockకి. 7 o'clock ట్రైన్ కాస్త 8 o'clock వచ్చింది. మేము 2కే రిటర్న్ అయిపోయాం కాబట్టి ఇంకా ఇంతసేపు ఉన్నాం ఏం చేస్తాం ఖాళీగా అనేసి ఇంకా మేము బస్ స్టాండ్లో దిగేసి ఆర్కే బీచ్కి వెళ్ళాం. వైజాగ్ వచ్చేసి బీచ్ వెళ్ళకపోతే ఎలా చెప్పండి. మేము సింహాచలంలో ఉండి వైజాగ్ బీచ్ అంటున్నారా? వైజాగ్ అంటే మామూలుగా వైజాగ్లోనే సింహాచలం ఉంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. ఆడ రైల్వే స్టేషన్ నుండి బీచ్కి 1/2 hour ఉంటుంది అంతే జర్నీ. ఈ సింహాచలం నుంచి రైల్వే స్టేషన్కి 1 hour పట్టింది మాకు జర్నీ. రైల్వే స్టేషన్ నుంచి బీచ్కి వచ్చేసి 1/2 hour పట్టింది. కంప్లీట్గా 1.5 hour పట్టింది. మేము డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోయాము. అన్ని సామాన్లు వేసుకొని ఆల్మోస్ట్ 5 bags ఉండే అన్నీ వేసుకొని ఇంకా అలానే పట్టుకొని వెళ్ళిపోయాం మేము. వెళ్తూ ఉంటే ఆ వ్యూ, ఆ గ్రీనరీ, ఫోన్లో ఎంత బాగా రికార్డ్ చేసినా అంత వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ మన కళ్ళు మాత్రం చూడడానికి సరిపోదు. నేచర్ అంటే మన కళ్ళతో రియల్గా ఆస్వాదించాల్సిందే. మనం ఎంత కాదన్నా ఫోన్లో అయితే పెద్దగా క్యాప్చర్ అయితే చేయలేము. అంత బాగుంది అసలు. కళ్ళతో 2 కళ్ళు అయితే సరిపోదు చూడడానికి. మేము వచ్చే టైంకి ఏంటంటే పెద్దగా ఎండ లేదు, అలాగని వాన లేదు, అలాగని చలి లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఎండ రావాలా వద్దా అన్నట్టు. కాబట్టి మేము ఈజీగా వెదర్ని మేనేజ్ చేయగలిగాం. పెద్ద చిరాకు ఏం అనిపించలేదు. హ్యాపీగా వెళ్ళేసి దేవుడి దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంతటితో అందరి దేవుడి దర్శనాలు, దైవ దర్శనాలు అన్నీ పూర్తిగా అయిపోయాయండి. అన్ని చోట్ల మేము దేవుడి మహిమను చూసాము. దేవుడు మాతో ఉన్నాడని కూడా చూపించే కొన్ని జరిగాయి కూడా. వి ఆర్ బ్లెస్డ్. ఇంకోండి ఈ బస్ స్టాండ్కి వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి చాలా ఉంటాయంట బీచ్కి బస్సెస్. ఇంకా మేము లగేజ్ చేసుకొని ఇంకా బస్సులో ఎక్కేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్గా బీచ్ ఎలా ఉంది, అక్కడ ఏం చేస్తుంటారు, ఏమేమి అమ్ముతున్నారు, ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో కూడా షేర్ చేశాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఆల్.